Hi, my name is Vasavi. I came from Nizamabad. My father is an RTC mechanic and mother is an homemaker. Completed my graduation in ECE in the year of 2023. అన్ని ఇన్స్టిట్యూట్ కంటే బెటర్ ఉంది. వేరే దాంట్లోనైతే ఎక్కువ మంది ఉంటారు, సో ఎక్కువ ప్లేసెస్ ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఇందులో తక్కువ ఉంది కూడా ఎక్కువ చెప్తారు అని తెలుసుకొని ఇందులో జాయిన్ అయినాము. మా ఫ్రెండ్ ప్లేస్ అయినాక మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము కూడా ప్లేస్ అవుతామని నమ్మకం తోటి మేము కూడా ఇందులో జాయిన్ అయినాం. యాక్చువల్లీ 10,000 కోడర్స్ మా ఫ్రెండ్ జాయిన్ అయింది కాబట్టి నేను ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ ని అప్రోచ్ అసలు అవ్వలేను. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు, బట్ అందులో ఇంకా వాళ్ళకి ఆల్రెడీ 6 months అయిపోయిన ట్రైనింగ్ కూడా ఇంకా వాళ్ళకి ప్లేస్మెంట్స్ రాలేవు. సో మా ఫ్రెండ్ చెప్పింది 10K కోడర్స్ లో ప్లేస్ అవుతున్నారు, 6 months తర్వాత జాయిన్ అవ్వచ్చు అని చెప్పగానే నేను ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ ని అసలు అప్రోచ్ కూడా అవ్వలేను. బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. బేసికల్లీ నేను బీటెక్ లో ఉన్నప్పుడు మాకు లాంగ్వేజెస్ అంటే నేను తీసుకుంది ఎలక్ట్రానిక్ బేస్డ్ కాబట్టి మాకు ఎక్కువ లాంగ్వేజెస్ లేకుండే. అప్పుడు ఇది జస్ట్ ఫస్ట్ ఇయర్ లో మాత్రము C లాంగ్వేజ్ ఉండే, అది జస్ట్ బేసికల్, అసలు దాని గురించి ఎక్కువ ఏం చెప్పలేరు, జస్ట్ మార్క్స్ పరంగా ఎంత చెప్పాలో అంతే చెప్పారు. సో నేను తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కోర్స్ బాగుంటుందని రీసెర్చ్ చేస్తూ ఉండగా ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఎక్కువ ఉంది నేర్చుకో, అది ప్యాకేజెస్ అండ్ జాబ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అది నేర్చుకుంటే బెటర్ ఉంటుంది నీ లైఫ్ అని చెప్పారు. నేను ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్ కి అడిగి మళ్ళీ మెంటర్స్ కి ఇట్లా కాల్ చేసి అడిగితే చెప్పారు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఇలా HTML CSS JavaScript React ఉంటుంది, సో ఇవన్నీ చెప్తాము, దాని మీద ఇంకా లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాము, అది చేశాక మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తే మేము చేయగలుగుతాము అని కాన్ఫిడెన్స్ వస్తాయి కాబట్టి సో మీకు చేయగలుగుతాం అని ఉంటుంది. సో రియాక్ట్ మీద లైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు, మేము చేసాం, బాగుంది అని అనిపించింది. 10K కోడర్స్ లో ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే డెప్త్ గా చెప్తారు. కాలేజెస్ లో అంటే ఏదో బేసికల్లీ చెప్తారు తప్ప అందులో ఎక్కువ ఉండదు. సో మనకు డెప్త్ గా ఉంటది, ఎక్కువ చెప్తారు సబ్జెక్ట్, మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, దాని మీకేంచి మనం కూడా ప్రాజెక్ట్ చేయగలుగుతాము, దాని మీకేంచి మనము లైవ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వగలుగుతాము. 10,000 కోడర్స్ లో కరికులర్ దగ్గరకు వచ్చేసరికి మనము ఏంటి అంటే HTML CSS JavaScript వరకు నేను ఓకే ఉన్నా, బట్ రియాక్ట్ వచ్చేసరికి కొద్దిగా కన్ఫ్యూజన్, ఇట్లా చేయాలి, అందులో ఫంక్షనాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. అది కూడా నాకు డెవలప్ చేసుకోవడానికి నేను మా మెంటర్ చైతన్య సార్కి అడిగాను ఎలా చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్ ఎలా కావాలి, కొద్దిగా లాగ్ అయి ఉన్నాను ఎలా అని అడిగితే సార్ ఏమన్నారు మళ్ళీ చెప్తాము, మీకు ఏం డౌట్ వచ్చినా కూడా మాకు అడగండి అని కాన్ఫిడెన్స్ చెప్పారు. సార్ ఇంటర్వ్యూకి పుష్ అయ్యేందుకే మేము ఉన్నాం ఇక్కడ, అంటే మంచి జాబ్స్ ఇవ్వడానికే ఉన్నాము, మీకు ఏ డౌట్ వచ్చినా మాకు అడగండి, మేము క్లియర్ చేస్తాం ఆ డౌట్, మీకు కావాల్సిన కమ్యూనికేషన్ మా లైన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా డౌట్ ఉంటే కూడా మాకు అడగండి మేము చెప్తాము అని సార్ చెప్పారు. దాని పరంగా నేను కూడా రియాక్ట్ మీద నేను కన్ఫ్యూజన్ లో ఉండే, కొద్దిగా నాకు రాలేదు ఫంక్షనాలిటీ, ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా లేట్ అయింది, సో నాకు ఇలా వస్తలే అని చెప్పగానే సార్ చెప్పారు ఓకే ఇది చూసుకోండి చెయ్యండి అని ఇలా సజెస్ట్ చేశారు, నేను చేశాను, దాని మీకేంచి కూడా ప్రాజెక్ట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. ఫస్ట్లీ వచ్చినప్పుడు ఒక 1 week కొద్దిగా భయం ఉండే, తర్వాత కొద్దిగా స్లోగా ఓకే అయినా, తర్వాత మళ్ళీ డౌట్ ఉన్నా లేచి అడిగేసరికి సార్ క్లియర్ చేస్తుండే. ఒకవేళ మనకు అర్థం కాకుండా కూడా 3 ways లో కూడా చెప్పేవారు మనకు అర్థం అయ్యేలాగా. మనకి ఏ డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు Google Meet లో లింక్ పెట్టి జాయిన్ అని చెప్పి మనకి డౌట్స్ అనే సెక్షన్ ని క్లియర్ చేసేవాళ్ళు. నేను 4 marks ఇచ్చాను, HTML తర్వాత ఒకటి, CSS తర్వాత ఒకటి, JavaScript తర్వాత ఒకటి, ఓవరాల్ రియాక్ట్ మార్క్. మోస్ట్ ఏంటి అంటే మార్క్స్ క్లియర్ చేసుకోవడం, ఏంటి అంటే మార్క్స్ క్లియర్ చేయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎంత వరకు వచ్చాము ఎంత దాకా మనం ఉన్నాము అనేది తెలుస్తుంది అక్కడ. దాని మీకించి వాళ్ళు పుష్ చేశారు, ఓకే ఇది బాగుంది అంటే మార్క్స్ బట్టి వాళ్ళు చెప్పారు ఫస్ట్ మీ మార్క్ ఇవ్వండి, మార్క్ ఇస్తేనే మనకు తెలుస్తుంది మనకి ఎక్కడ దాకా వచ్చామని. ఇదంతా అయిపోయినాక నేను మొత్తం ప్రిపేర్ అయ్యి ఇస్తాను అంటే అది ఎప్పటికి కూడా కాదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఎంత దాకా వచ్చాము అనేది ఫస్ట్ మనకు తెలుస్తాయి కాబట్టి ఎంత సరే ఏమైనా CSS ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇవ్వండి, మార్క్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ తెచ్చుకోండి, ఇంప్రూవ్మెంట్ అవ్వండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాక ఒకవేళ మీరు రిజెక్ట్ అయితే మాకు మీ ఫీడ్బ్యాక్ అడగండి, ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టమని చెప్పండి మనం ఎక్కడ లాగ్ అయినామో, సో మనకు అప్పుడు తెలుస్తుంది. ప్లేస్మెంట్ టీమ్ లో స్టాండప్ కాల్స్ కి అటెండ్ అవ్వండి, అటెండ్ అయినాక ఇంటర్వ్యూ నాకు ఇలా రిజెక్ట్ అవుతుంది అని చెప్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలా, ఎక్కడ ఉన్నారు అని ఇంప్రూవ్మెంట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు నేను ఇక్కడ లాగ్ ఉన్నాను దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా నేను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత మీరు వేరే ఇంటర్వ్యూస్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. అప్కమింగ్ బ్యాచెస్ ఐ సజెస్ట్ 10,000 కోడర్స్ ఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్, ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కోర్స్ కంప్లీట్ అయినాక మనం మార్క్స్ ఇచ్చాక ప్లేస్మెంట్ టీమ్ కనెక్ట్ పుష్ చేసి అందులో మనకి ఇష్టమైన ఇంటర్వ్యూకి ఇచ్చాక అది కాకపోయినా సరే ఇంకా వేరే ఇంటర్వ్యూస్ కి పంపిద్దాం అనేది వాళ్ళకు ఉంటది, మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటది, అంటే ఇవి ఇక్కడ ఒకటే ఇంటర్వ్యూ కాకుండా వేరే ఇంటర్వ్యూస్ కూడా పంపిస్తారు అని కూడా ఉంటది. ఎప్పుడు డౌట్ వచ్చినా సరే ఫస్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ కి అడగండి, ఇక్కడ డౌట్ ఉంది నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి అని మేనేజర్ గారికి అడిగితే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఫైనల్లీ ఐ ప్లేస్డ్ ఇన్ వెబ్ ఇన్ఫర్మేటిక్ కంపెనీ థ్యాంక్స్ టు 10,000 కోడర్స్.